సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూ వాచింగ్ ద పాండా 650. సో ఈరోజు వచ్చేసి ఏంది అంటే ఎక్కడ అంటే ఈరోజు వచ్చేసి డే 4 ఉన్నది శ్రీనగర్లో. శ్రీనగర్ నుంచి మనం లే వెళ్తున్నాం ఈరోజు. సో ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి దాల్ లేక్ అనమాట. యాక్చువల్గా చెప్పు బాయ్, అరే మనం వచ్చిన చోట అవంతా గలీజ్ ఉందా? అంతే ఫిర్బి మంచిగా ఉంది. ఫాగ్ కాదు బాయ్, స్నో అది. ఆడ ఈడ కూడా ఇగో అగో కనిపిస్తుంది మరి. అగో మౌంటైన్స్ స్నో కనిపించడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే. కాఫీ ఆడ తీసుకున్నది కాదు, మస్తు ఉంది లొకేషన్. ఫ్రెండ్ తీసుకుంటా బాయ్. అది చాయ్ ఏడుంది? చాయ్ కాదు, కాఫీ. అరే ఈడేంది మొత్తం నిపేసాడు भाई. ये कॉफी पाउडर है तो चॉकलेट है. माउंटेन व्यू विथ चाय. చూడడానికి ఏమో నీళ్ళు నీళ్ళు ఉంది, తాగుతానేమో జర మంచిగా ఉంటుందేమో అనుకుంటే మొత్తం టేస్ట్ మాత్రం నోరంతా బక్వాస్ అయిపోయింది. సరే ఏం చేస్తాం ఇక. 70 రూపాయలు అంట ఈ ఒక్క కప్పు. సో ఇది వచ్చేసి సోన్మార్గ్ టనల్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 ఫీట్స్ ఏమో ఉంటుంది. బాగుంది. అబ్బాబా, టనల్లో నుంచి బయటికి వచ్చినామా లేదా కథం. ఇట్లున్నాయి వ్యూస్ అయితే, క్రేజీ అనిపిస్తుంది. వ్యూస్ చూసారు కదా ఎంత క్రేజీ ఉన్నాయో అసలు. అక్కడ మన బండి ఒకటి స్ట్రక్ అయిపోయింది. సో నేను దానికోసం వెళ్ళి నేను బైక్ తీసుకొస్తున్నా. కానీ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉన్నాయి అసలు. మొత్తానికి అయితే ఫైనల్గా బండి రెస్క్యూ అయిపోయింది. చల్లగా అయితే నా చేతులు. చేతులు గడ్డగడుతున్నాయి. మస్తు చల్లగా ఉంది, అందుకనే బతుకుతున్నాయి ఇవి. కష్టం. బాయ్, బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. 11,849 ఫీట్స్. మొత్తం స్నో, మొత్తం స్నో. ఏమైందా నీకు? వద్దు బాయ్, బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది. వద్దు వద్దు వద్దు, మళ్ళా స్పీక్తాం ఇన్నే. ఏంది సే నో టు ప్లాస్టిక్ కప్స్ అంట. బాయ్ బండికి కొట్టి, నీ బండికి ఇరిపిస్తుంది. దిష్టి తీసా? పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, అందరి దిష్టి. తూ తూ తూ. అందరు బండ్లకి ది. ఒక్క నిమిషం. మొత్తం గ్లౌజులు ఉన్నాయి. हेलो गाइस, ఇది రాకే 11,800. ఇది ఏంది? ఇది 49 049. హలో గాయ్స్, హలో గాయ్స్. సరే, ఇదే వాయిస్ ఆన్ యూట్యూబ్ లా అప్లోడ్ అవుతుంది. ఓకే. హలో గాయ్స్. దిష్టి తీయవా బాయ్? కొట్టేస్తావు అట్లా? నీకు తీయాలా? ముఖేష్ వెళ్ళిపోతున్నావు. ముఖేష్ అంబానీ.
పొరుగు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, అందరి దిష్టి. తూ తూ తూ. ఏయ్ చల్లగా ఉన్నాయి. ఏంది దేంతోని ఏం అడుగుతావు? జీగ అడుగుతావా? ఎచ్చో కాదు, వచ్చేది కూడా అయిపోతుంది. ఇగో అందరు యూట్యూబర్లు అయిపోయారు గాయస్. ఎట్లా పడాలంటే ఇది తీసి ఇగో ఎట్లా ఈ చిన్నది వస్తుంది. ఈ చిన్నది ఈడ పెట్టుకొని, ఇది ఉందా, ఇది ఈడ పెట్టుకోవాలి. ఇందులో ముక్కులో పెట్టుకొని అంతే, సింపుల్. ఇది ఒకసారి తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం అనుకో, పుస్త కొట్టినాం అనుకో, ఆక్సిజన్ ఉందని అది పీక్తో ఒకటే. అది నిజంగానా? ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా. ఐస్ 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 కాలు పెడితే దిగిపోతుంది. సో నౌ ఐ ఆమ్ అట్ స్టాండింగ్ ఎట్ ద జోలింగ్లా పాస్, 11,649 feet, full of snow. లైఫ్ టైమ్ మెమొరీ. ఒక్కసారైనా రావాలి. వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ. యు ఆర్ ఎట్ జోలింగ్లా, altitude 11,649 feet. Oh my god. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో ఈ ఫొటోస్ అన్ని నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. బ్రీతింగ్ ఐ లవ్ బ్రో. బ్రో అంటే ఏం చెప్పు? బ్రో అంటే ఏంది? బావా ఒకసారి రా కాదు. అయ్యో BRO బ్రో. సో అది దాని ఫుల్ ఫామ్. మనోళ్ళు ఏంది, బావా ఒకసారి రావా, వచ్చి పోవా అనుకుంటూ అంటారు. సో ఇప్పుడు ఏం చాలా చీత నీదనా? చీత ఒక్క నువ్వు ఏం చేస్తున్నావు బ్రో? ఇడా నేను రైడ్ అప్డేట్ వచ్చేసి ఏడున్నాం ఇప్పుడు మనం. కార్గిల్ కి ఇంకొక 70 కిలోమీటర్స్, 70-60 కిలోమీటర్స్ ఉన్న దగ్గర మొత్తం స్నో బ్లాక్ అయిపోయింది. సో క్లీనింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. సో ఈ రూట్లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే అయిపోద్ది, అప్పటి వరకు మేమే వెళ్ళిపోతాం. కానీ అరే అమ్మ, ఆగిన చోటల్లా ఉచ్చబోసుడు. ఈరోజు వాటర్ ప్రూఫ్ కానీ షూస్ ఇది లేస్ ఉంటాయి కదా, ఇళ్ళకెళ్ళి పోతున్నాయి. ఇళ్ళకెళ్ళి పోయి అసలు ఇది ఏంటంటే దమ్ అయిపోతున్నాయి, అసలు అర్థమవుతలే. స్పర్శ లేదు. ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత తెల్లగా నా కాళ్ళు, ఎప్పుడు చూడలేదు నేను. ఊటీలో చూసాం, ఊటీలో కూడా ఇట్లానే ఉండే, కానీ ఇంత చల్లగా లేకుంటే కదా ఊటీలో. వాటర్ ప్రూఫ్ తెచ్చుకోకపోతే ఇదే పరిస్థితి. లేకపోతే గమ్మున మేస్త్రి వాళ్ళు వాడతారు కదా, 150, 150 వస్తాయి కదా, గింత ఉంటాయి మేస్త్రి షూలు, గవి వేసుకోవాలి బెస్ట్. ఏమంటావు ముఖేష్? అంతే అంతే అంతే. మళ్ళా అని ఒకటి అట్లనే చేసిండ్రా, 250, 350 తెచ్చుకొని వేసుకున్నాడు. ఆ వీడియో పెట్టి యూట్యూబ్ లో. ठंड पे कौन सा ऑर्डर है ये? ये बॉर्डर है दीदी? हैदराबाद. हाँ आप उड़ीसा. अच्छा
అచ్చా అచ్చా సికింద్రాబాద్ అచ్చా బాయ్ ఎట్లుంది ఎట్లున్నా నైస్ మంచి ఉంటుంది కార్బిరేటర్ టూ బాయ్ ఇదేం డాన్స్ చేస్తాడు అబ్బా ठंडा ये कहते हैं किसको करना ये अन्ना को स्वेटर डाला सब कुछ है आप क्या डाला देखो मैं कुछ भी नहीं एक ठंड नहीं लग रहा है दो तीन चार और 10 भाई आपको आदत हो गया हाँ आदत हो गया ना इधर ही रहते आप लोग इसलिए आपको वो क्या बोलते हैं इधर भी अच्छा है हाँ। डर नहीं लगता मतलब वो नीचे गिर गया तो बोलता आदत हो गया छोटा था कभी क्या गिरा ना क्या 10वें महीने में भाग जाएंगे सारे కాదు భయ్ ఇలా చేయి పెట్టినా కూడా అసలు ఏం అర్థమైతలేదు పెట్టురా పెట్టు ఇట్లా ఇట్లా కాదురా ఇట్లా నల్లగా అవుతున్నాయి చేతులు రైడ్ కి ముఖమే కర్రగా అవుతుంది తెచ్చుకొని అలగ్ సలగ్ తింటుండు ఒక్కడే చాలు 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 నా కోసం ఉంచండి చుక్కలేరు నెల లెక్క अब इधर कॉफी पिए टाइम पास करते करते गाड़ी गिरा दिए कौन कलवा था वो कौन कलवा हाँ कल कल इसका गाड़ी गिरा था 2 बार आज इसका 1 बार गिरा अभी उसका बार ये वो गिर गया तो पूरा गया गाड़ी आपका ना कान में कीड़ा है ये देखो ये किधर जा रहा है क्या बोलते మనం చిన్న ఉన్నప్పుడు కార్టూన్స్ లో చూస్తుండే ఇంత స్నో బాల్ చేసి కిందికెళ్ళి ఇస్తుంటే అది దొర్లుకుంటే ఇంత పెద్ద అవుతుంది अरे हाँ हाँ वो अल्लाह 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 समझ गया ना हाँ वो कॉटन बोल रहा है कार्टून में छोटा बॉल लेके नीचे डालो तो जाता था ना इधर डालना यार इसको इसको डाल इधर 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 अच्छा है इधर डाल जाएगा ज़ाय 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 अरे इसकी माँ का उसको डालेंगे उसको इधर डालेंगे इधर आ ए इधर आ तू हमारा लंचा है इधर आ मजाक कर रहे हैं वो लंचा नहीं ఇది కాకుండా ఇంకొక లాస్ట్ పెట్రోల్ ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది సో దాని తర్వాత ఓరని ఉందా సో అది కానీ క్రేజీ ఉంది బై లొకేషన్ ఇది కాకుండా ఇంకొక ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది ముందుది బండి ముంగడి ఇంకొక ఫ్యూయల్ స్టాప్ ఉంటుంది సో గైస్ నేను ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా సో అందరూ రైట్ సేఫ్ టేక్ కేర్ బాయ్ బాయ్